ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. 'మహీధర్' అన్న గనక తనకున్న 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ గనక అమ్మేస్తే నిజంగా చెప్తున్నా బట్టలిప్పి తిరుగుతా. ఎందుకంటే నాకు దాదాపు ఒక 20,00,000 దాకా అప్పయితే ఉంటది. కాకపోతే నేను ఎప్పుడు ఎవరిని కూడా అడగలేదు. నా పాటలో నేను పడ్డాను. ఇలా ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చొచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు. కానీ ఈ వీడియోలో మాత్రం రా అండ్ రియల్‌గా మాట్లాడి తీరాలి. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు యూట్యూబర్ లూప్‌లో పడి చాలా నష్టపోతున్నారు. నేనిలా మాట్లాడితే చాలా మందికి కోపం వస్తుంది. కానీ మాట్లాడి తీరాలి. ఎందుకంటే ఏ యూట్యూబర్ కూడా ఇలా బయటికి వచ్చి డబ్బులు అడిగి జనాల్ని మోసం చేయకూడదు. ఎందుకంటే సరే నువ్వు లాస్ అయిపోయావు. నీ ఫ్యామిలీ ఏమైపోయింది? నీ సర్కిల్ ఏమైపోయింది? నీ ఫ్రెండ్స్ ఏమైపోయారు? ఇలా వాళ్ళందరిని వదిలేసి అంటే నీ సర్కిల్ ఏదైతే ఉంటదో వాటన్నింటిని వదిలేసి నువ్వు ఇలా బయటికి వచ్చి నీ సబ్‌స్క్రైబర్స్‌ని డబ్బులు అడగడం దేనికి? అంటే నీ సర్కిల్‌ని దాటి మాత్రం ఎవరిని నువ్వు డబ్బులు అడగవు. కానీ ఇలా బయటికి వచ్చి నీ సబ్స్క్రైబర్స్‌ని మాత్రం నువ్వు డబ్బులు అడుగుతావు. ఎందుకంటే తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాదు కాబట్టి. అంతేనా? ఇద్దరన్న సింపుల్‌గా నీకొక 1 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 1,00,000 మంది గనక ట్రిగ్గర్ అయ్యి ఒక 500 కూడా అవసరం లేదు. ఒక 1,00,000 మంది ఒక్కొక్కరు ఒక 100 చొప్పున పంపినా గానీ నీకు ₹1,00,00,000 దాకా వస్తుంది. అంటే నీకున్న అప్పెంత? వాళ్ళు ఇచ్చేదెంత? సో, రేపన్న రోజు నీకు ఎంత అమౌంట్ వచ్చిందో కూడా వీళ్ళకి నువ్వు చెప్పవు. యూట్యూబ్ నుంచి సంపాదించిన సంపాదన అంతా నువ్వు ఎవరైనా యూట్యూబర్స్‌కి ఇచ్చావా? లేకపోతే నీ సబ్స్క్రైబర్స్‌కి ఇచ్చావా? లేకపోతే బయట ఎవరికైనా హెల్ప్ చేశావా? అంటే అదీ లేదు. సింపుల్‌గా అందరికీ అర్థం కావాలంటే మీరు ఒక 50,00,000 ఒక బిజినెస్‌లో లాస్ అయ్యారు అంటే మీరు అరే! ఒకవేళ ఈ బిజినెస్‌లో లాస్ అవుతే ప్లాన్ బి ఏంటి? ఈ బిజినెస్ లాస్ అవుతే మనం తర్వాత ఏం చేద్దాం? అనేది ఎవ్వరికైనా ఉంటది. మీరు అంత పెద్ద యూట్యూబర్. మీరు ఆలోచించుకోలేరా? ఖచ్చితంగా మీరు కూడా ఆలోచించారు. మీకు నన్నడిగితే మీకు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలామంది పర్సనల్‌గా తెలుసు. వాళ్ళని అడిగితే సరిపోతుంది కదా! ఈ సబ్స్క్రైబర్స్ మీద పడడం దేనికి? అంటే సబ్స్క్రైబర్ గనక మీకు హెల్ప్ చేస్తే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం మీకు రాదు అని చెప్పి మీరు వీళ్ళందరినీ ఇలా అడుగుతున్నారా? 'మహీధర్' అన్న మీరు చాలా పెద్ద యూట్యూబర్. అలాగే మీకు ఈ ఒక్క యూట్యూబ్ ఛానలే కాదు. మీకు 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. అయితే మీరు జస్ట్ ఒక 65,00,000 మీరు లాస్ అయ్యారు. సో, ఇలా 65,00,000 లాస్ అవ్వడం ద్వారా మీరు సబ్స్క్రైబర్స్‌ని అడగడం చాలా తప్పు గదా! మీకు ఎందుకంటే 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. మాక్సిమమ్‌గా ఈ యూట్యూబ్ ఛానెల్స్ నుంచి ఈ 3, 4 యూట్యూబ్ ఛానెల్స్ నుంచి మీరు యావరేజ్‌గా నెలకు 5,00,000 ఎర్న్ చేసినా గానీ మీరు ఒక 1 ఇయర్‌లో మీరు ఉన్న అప్పునంతా కట్టేయొచ్చు కదా! అంటే జస్ట్ మీరు కంటెంట్ బాగా చెప్తారు. మీ వ్యూవర్‌షిప్ కూడా బాగుంది. సో, మీకది పెద్ద మ్యాటర్ కాదు అని నా ఒపీనియన్. యూట్యూబ్‌లో ఎంతో కష్టపడి ఒక్క కంటెంట్‌తో క్లిక్ అయ్యి ఎంతో సంపాదించిన మీరు దీంట్లో నుంచి బయటపడడం మీకు చాలా తేలిక. నాకు తెలిసి ఇది మీరు ఆడుతున్న ఒక డ్రామా. ఇదొక పెద్ద యూట్యూబ్ స్కామ్ అనే చెప్పొచ్చు. అయితే దీంట్లో ఈ యూట్యూబర్ లూప్‌లో పడిపోయేది మాత్రం సాధారణమైన జనాలు మాత్రమే. సో, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఒక్కరికి ఒక రూపాయి ఇస్తున్నామంటే 10 సార్లు ఆలోచించి మరీ ఇవ్వండి. ఎందుకంటే మనకు అవసరమైనటప్పుడు ఎవడూ రాడు. ఎవడూ తేగడు. ఎందుకంటే నా జీవితమే దీనికి ఎగ్జాంపుల్. చాలా మందికి నా జీవితం గురించి మీకు తెలియదు. బట్ నా జీవితం ఒక ఇప్పుడు అనవసరం చెప్పడం. కాకపోతే మీరు ఎవరికైనా దానం ఇవ్వాలి అనుకుంటే 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించి ఇవ్వండి. ఎందుకంటే డబ్బులు ఊరికే ఎవ్వరికి రావు. మీరు 100, 200, 500 అని మీరు అనుకుంటారు. బట్ అవే డబ్బులు మీకు అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా తిరిగి రావు. హెల్ప్ చేయండి. ఆలోచించి మీకు నచ్చితేనే, మీకు జెన్యూన్ అనిపిస్తేనే హెల్ప్ అనేది చేయండి. ఇలా కెమెరాల ముందు వచ్చి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి డబ్బులు గనక అడిగితే ఓకే. మీకు జెన్యూన్ ప్రాబ్లమ్ అని అనిపిస్తేనే మీరివ్వండి. లేకపోతే అస్సలు ఇవ్వకండి. వాళ్ళ ట్రాప్‌లో మాత్రం అస్సలు పడకండి. ఎందుకంటే దీన్నే ఒక బిజినెస్‌గా చేసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. చివరికి మోసపోయేది మాత్రం మనమే. సో, మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.